శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభంలో సప్తమ స్థానంలో కుజుడు, దశమ స్థానంలో శుక్ర కేతువులు. అంటే ప్రధానంగా దశమ స్థానం మీద ఏ గ్రహం వచ్చినా కూడా అది కంప్లీట్గా మన యొక్క ఆర్థిక స్థితి, ఉద్యోగ సంబంధించిన విషయాల మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. ఇప్పుడు సప్తమ స్థానంలో కుజుడు, సప్తమాధిపతి శుక్రుడు దశమ స్థానంలో కేతువుతో కలిసి ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామితో విభేదాలు రావడం కానీ, వారి యొక్క ఆరోగ్యం ఇబ్బంది పడడం కానీ, లేదా ఉద్యోగపరంగా మీ యొక్క భార్య లేదంటే మీ భర్తకు ఉద్యోగపరమైన ఇబ్బందులు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో పరస్పరం ఒకరినొకరు నిందించుకోవడం, కొద్దిగా ఈగో క్లాషెస్ లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రధానంగా ఈ దశమ స్థానంలో వ్యయాధిపతి దశమ స్థానంలో ఉండి కేతు గ్రహంతో కలిసి ఉండడం వల్ల ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అది కంప్లీట్గా వైండప్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ప్రస్తుతం మన వ్యాపారాన్ని క్లోజ్ చేసి వేరే వృత్తిలోకి మారడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలాగే వృత్తిపరంగా తీవ్రమైనటువంటి నష్టాలు ఎదురు చూడటం జరుగుతుంటుంది. ఈ సమయంలో మీరు ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో వృత్తిని క్లోజ్ చేసి వేరొక ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ మీ వృత్తి కొత్తగా వ్యాపారం పెట్టడం కానీ, ఉద్యోగంలో చేరడం కానీ మీ స్థాయిని బట్టి కారణం అవుతూ ఉంటుంది. బట్ ఏదైనా సప్తమం అంటే 3, 7, 11 భావాలు ఎక్కువగా వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంటాయి. 2, 6, 10 స్థానాలు ఉద్యోగాన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాయి. 10వ స్థానం మీద శుక్రుడు వచ్చాడు కాబట్టి, కేతు అక్కడే ఉన్నాడు కాబట్టి ఉద్యోగం మారడం అన్నది తప్పనిసరి పరిస్థితుల్లో మారవలసి ఉంటుంది. అలాగే దశమాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా ప్రస్తుతం అష్టమ స్థాన సంచారం, పైపెచ్చు బుధుడితో కలిసి, అంటే అష్టమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అంటే దశమ లాభాధిపతులతో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అష్టమాధిపత్యం కూడా బుధుడికి ఉండడం వల్ల ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు, తప్పనిసరి మార్పులు జరిగే అవకాశం ఉంది. మరి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మరి ఏదన్నా మీరు వైద్య వృత్తిలో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి ఇది కొంత అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక సీక్రెట్ వ్యవహారాలు లాంటివి చేస్తున్న వాళ్ళకి టెంపరీగా కొంత బెనిఫిట్ రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకునే మీ ఆలోచన ఖచ్చితంగా దానివల్ల ఫ్యూచర్లో నష్టం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా అష్టమంలో ఉన్నటువంటి రవి అలాగే బుధుల కలయిక వల్ల అధికారుల వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొంత గవర్నమెంట్ పనిష్మెంట్ కూడా వస్తూ ఉంటుంది. సడన్గా ఒక వార్త మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. సో ఇవన్నీ పక్కన పెడితే గురువు భాగ్యస్థానంలో ఉండి తన యొక్క పంచమ దృష్టితో రాశిని వీక్షించడం వల్ల ఒక తండ్రి తన సంతానాన్ని కాపాడుకున్నట్టు కంప్లీట్గా మీకు ఎదురవుతున్నటువంటి అన్ని సమస్యల నుంచి ఈ గురువు యొక్క అనుగ్రహం మీకు లభిస్తూ ఉంటుంది. కంప్లీట్గా ప్రతి సమస్య నుంచి చాలా సులువుగా మీరు బయటపడడం జరుగుతూ ఉంటుంది. అంటే ధనాధిపతి భాగ్యస్థితి ఒక విధంగా తండ్రి గారి సహకారం, దైవ సహకారం, గురువుల సహకారంతో మీరు ఆర్థిక పరంగా ఏ విషయంలో అయినా సరే ఫైనాన్స్ ప్రాబ్లం లేకుండా ఆ పని పూర్తి చేసుకుంటారు. దైవ బలం మీకు కలుగుతుంది. చివరి నిమిషంలో అయినా సరే ఎవరో ఒకరు మిమ్మల్ని ఆదుకొని ఆ సమస్య నుంచి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా పంచమ స్థానంలో శని భగవానుడు, ఇది విద్యార్థులకి ఎవరికైనా సరే జ్ఞాపక శక్తి ఇంపార్టెంట్. జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. సమయానికి కొన్ని విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు గుర్తు రాకపోవడం వల్ల కొంత నష్టం రావడం జరుగుతూ ఉంటుంది. తీసుకునే నిర్ణయాలు కూడా కరెక్ట్గా తీసుకోలేకపోతుంటారు. ఇక ప్రధానంగా పంచమంలో ఉన్నటువంటి శని వివాహ విషయంలో చాలా ఆలస్యాన్ని కలిగిస్తూ ఉంటాడు. సప్తమాన్ని వీక్షించడం వల్ల, అక్కడ కుజగ్రహం ఉండడం వల్ల ఆల్రెడీ గతంలో కుదుర్చుకున్నటువంటి వివాహ సంబంధాలు క్యాన్సిల్ అవ్వడం కానీ, భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం కానీ, ఎవరో ఒకరికి హెల్త్ ప్రాబ్లం వల్ల ఫిజికల్గా దూరం అవడం కానీ, అలాగే మీ యొక్క పార్ట్నర్సు మీ మీద డామినేట్ చేయడం అవకాశం ఉంది. బట్ ఈ సమయంలో మీకు కొంత కొత్త వారితో పరిచయం ఏర్పడే అవకాశం ఉన్నది. ఇంకా ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు తొందరగా ఇతరులను నమ్మడం వల్ల వారి మాయలో పడి మోసపోయే అవకాశం అయితే ఉన్నది.
అంటే శుక్రుడు కేతువుతో కలిసి దశమ స్థానంలో ఉండడం వల్ల వృత్తిపరంగా మీకు సహకరిస్తూనే ఉండి మిమ్మల్ని ప్రలోభపట్టి మిమ్మల్ని వారి ఆధీనంలో తీసుకొని తర్వాత మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా స్త్రీలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సొంత వారిని కూడా, దగ్గర వారిని కూడా, అన్నదమ్ములను కూడా నమ్మే అవకాశం అయితే లేదు. ఏదైనా ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకునే ముందు 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది. బట్ ఏదైనా ఈ వారంలో ఈ గ్రహాలన్నీ కూడా 4, 10 స్థానాల మధ్య ఉండిపోవడం వల్ల ప్రధానంగా మరి అటు గృహ సంబంధించిన విషయాలు, మనశ్శాంతికి సంబంధించిన విషయాలు, వృత్తిపరమైన విషయాల్లో కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైతే ఈ రాశి వారు ఈ వారంలో గణపతి హోమం చేయించుకోవడం కానీ, గణపతికి అభిషేకం చేయించుకోవడం వల్ల అన్ని అడ్డంకులు తొలగి సంపూర్ణంగా పనులు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ వారం యొక్క గ్రహస్థితి మనం పరిశీలించినప్పుడు ఇంచుమించు ఈ నెలాఖరు వరకు పర్టికులర్గా ఈ వారం శుక్రగ్రహం కేతువుతో కలిసి సంచరించడం వల్ల ఇది ప్రతి రాశి వారికి వర్తిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ప్రధానంగా ఆర్థిక పరంగా తీవ్రమైనటువంటి ఆర్థిక ఒత్తిడి ఏర్పడడం జరుగుతుంది. స్త్రీలతో విరోధం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు స్త్రీ అయి ఉంటే వ్యక్తిగతంగా మీ ఆరోగ్యం ఇబ్బంది పడడం కానీ, ఇతరుల చేతిలో మోసపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇది ఏ రాశితో సంబంధం లేదు. ఈ శుక్రుడు ఈ విధంగా ఉన్నప్పుడు కంప్లీట్గా ఇటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సమయంలో మీరు చేయవలసిన పరిహారం ఏదైనా అంటే కంప్లీట్గా ఇది ఒక రోజుతో సరిపోదు. శుక్రవారం ఒక 6 శుక్రవారాలు కంటిన్యూగా చేసుకోవలసి ఉంటుంది. సాయంకాలం సమయంలో అంటే సూర్యాస్తమం అయిన తర్వాత ఏదైనా ఆంజనేయ స్వామి వారి ఆలయం కానీ, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం అయినా పర్వాలేదు. సాయంకాలం పూట ఒక ఎరుపు రంగు పువ్వులు, మందార పువ్వులు కానీ, గులాబీ పువ్వులు కానీ చాలా ఫ్రెష్గా ఉండాలి. ఒక 6 తీసుకొని ఆ హనుమాన్ దేవాలయంలో స్వామికి సమర్పించవలసి ఉంటుంది. అలాగే బాగా సుగంధపూరితంగా ఉన్నటువంటి అగరబత్తీలు అన్నమాట. అంటే కామన్గా వెలిగిస్తే మొత్తం చుట్టుపక్కలంతా వ్యాపించే విధంగా కొన్ని అగరబత్తీలు ఉంటుంటాయి కదా, అటువంటి ఒక ప్యాకెట్ ఆ స్వామివారి దేవాలయంలో ఇచ్చి అవి అక్కడ వెలిగించడం, అంటే ధూపం వచ్చే విధంగా వెలిగించడం వల్ల మరి మీరు ఆ దేవాలయంలో కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం కానీ, శ్రీ సూక్తం కానీ, కనకదార స్తోత్రం కానీ సైలెంట్గా పఠించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ 6వ వారం వచ్చే లోపల ఈ యొక్క ధనలాభం కలిగే, అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఈ స్త్రీల నుంచి విమర్శలు రాకుండా, స్త్రీలతో శత్రుత్వం లేకుండా, స్త్రీల యొక్క అనురాగం కానీ వాళ్ళ యొక్క ప్రేమని పొందినప్పుడు ఆటోమేటిక్గా ధనం కూడా ఆ విధంగా వాళ్ళని ఆకర్షించడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో మీరు ఈ 6 వారాలు కూడా స్త్రీలతో, అంటే తల్లితో కానీ, చెల్లెలతో కానీ, అక్కగారితో కానీ, ఈవెన్ ఎవరితో కూడా శత్రుత్వం పెంచుకోకుండా కంప్లీట్గా మీరు ఈ నియమం పాటించడం వల్ల మీ జీవితంలో కంప్లీట్ మార్పు రావడం జరుగుతుంది. గురువు బలంగా ఉన్నప్పుడు కూడా మనకి పరిహారాలు చేయనప్పుడు అవి ఫలిస్తూ ఉంటాయి. అదే గురువు బలహీనంగా ఉన్నా కూడా మనకు పరిహారాలు ఫలించవు. కాబట్టి ప్రస్తుతం గురువు ఉచ్చులో ఉండడం, అయితే శుక్రుడు ఈ విధంగా బలహీనం అవడం వల్ల సంపూర్ణమైనటువంటి ఫలితాలు మీరు పొందలేకపోతుంటారు. ఈ కొద్దిపాటి రెమెడీ చేసి చూడండి, బాగుంటుంది. బట్ ఇవన్నీ మనకి చేయలేమనుకున్న వాళ్ళు కంప్లీట్గా ఒక మంచి రోజు చూసి మీ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ఒక 41 రోజులు కంటిన్యూగా ఒకే టైంలో ప్రతిరోజు అదే టైంలో ఈ కనకదార స్తోత్ర పారాయణ చేయడం వల్ల కానీ, నిశ్శబ్దంగా దాన్ని వినడం వల్ల, అంటే దృష్టి మరల్చకుండా వినడం వల్ల 41 రోజు చేయడం వల్ల కంప్లీట్గా మీరు ప్రారంభం రోజు ఏదైతే సంకల్పంతో చేశారో ఆ సంకల్పం అన్నది 41 డేస్ తర్వాత మీకు అంటే లోపులోనే దాని యొక్క ఫలితం మీరు పొందడం జరుగుతుంది. ఇందులో నమ్మకం ఇంపార్టెంట్. బట్ ఏదైనా మీ గృహంలో
ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారి ఫోటోకి ఎరుపు రంగు పూలతో అలంకరించి వెండి గ్లాసులో అంటే వెండి పాత్రలో పాలు నైవేద్యంగా పెట్టి అందులో కొద్దిగా బెల్లమో పటిక పందారు వేసి ఆ ప్రసాదాన్ని మీరు తీసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ గృహంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కంప్లీట్గా తొలగిపోవడం జరుగుతుంది. ఒకటి చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబంలో మీ గృహంలో స్త్రీలు ఎంత సంతోషంగా ఉంటే మీ ఫైనాన్స్ పొజిషన్ అంత ఇంప్రూవ్గా ఉంటుంది. స్వస్తి.